ఈరోజైతే నేనైతే పని మీద అయితే బయటకైతే వెళ్ళాను. వెళ్ళే దారిలో అయితే నాకైతే ఆకలి అయితే వేసింది. సరే అని చెప్పి మన రోడ్డు పక్కన అయితే ఒక బండి అయితే కనిపించింది. అసలు ఈ అన్న ఏం తయారు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఇక్కడైతే ఎగ్ రైస్ అయితే చేస్తున్నాడు అనమాట. ఇతను తయారు చేసేది ఒకరికి ఇద్దరికైతే కాదు, ఒక 100 మంది అయినా వచ్చి అయితే రోజుకైతే తింటారంట. ఈ అన్న తయారు చేసే విధానం చూసి నాకైతే చాలా భయం వేసింది. ఎలా తింటారా నాయన అనుకొని దాంట్లోకి అయితే అన్న మసాలాలో చూడండి ఎలా వేస్తున్నాడు. అయితే ఆ కారం తిని మనకేమాత్రం నాకైతే చాలా భయం వేసింది. మిగతా వాళ్ళు ఎలా తింటారో అయితే నాకు తెలియదు. మసాలాలన్నీ వేసేసాడు. మసాలాలు వేసిన తర్వాత అయితే నూనె అయితే పోసాడు. దీని కాస్ట్ వచ్చి అయితే ఓన్లీ 100 రూపీస్ అని అనమాట. ఎగ్ రైస్ అనమాట ఇది. దాని మీద అయితే కొత్తిమీర కూడా చల్లేసాడు. చల్లేసిన తర్వాత అయితే మొత్తం అయితే మిక్స్ చేస్తున్నాడు. మిక్స్ చేసి అయితే చూడండి ఎలా చేస్తున్నాడు. 1-2 ఎగ్గులు కాదని ఏకంగా 50 ఎగ్గులు అయితే వేశాడు. వేసి అయితే బాగా అయితే మిక్సింగ్ చేశాడు. మిక్స్ చేసిన తర్వాత చూడండి అంత కొత్తిమీర జల్లేసాడు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది.